ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు నామినేషన్ కరణం రామ్మోహన్ వైపీ రమేష్ కార్యక్రమాలకు బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చిన ప్రజలు ఏనాడు లేని విధంగా అంగరంగ వైభవంగా సురేంద్రబాబు నామినేషన్ కార్యక్రమము. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సురేంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి. పెద్ద ఎత్తున తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి సురేంద్రబాబు నామినేషన్ వేయడం జరిగింది. వాల్మీకి ముద్దుబడ్డారని చెప్పుకుంటే వెంకయ్య గారు ఆయనకు సంబంధించిన పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కూడా 4 సంవత్సరాలు కుర్చీ లేకపోయినా కూడా చూస్తూ ఊరుకొనిపోయాడు. అంటే అతను ఒక కీలబొమ్మగా లేదా చాటుగానుగా మిగిలిపోయాడు. అలాగే ఇప్పుడు కూడా ఇంకొక వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తిలో మనం కోరుకోవాలి. అతను కీలబొమ్మగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ వ్యక్తి అప్పుడే చెప్పుకుంటున్నాడు, రాబోయే కాలంలో ఓటమి పాలైనా నేను ఇన్ఛార్జ్ గా ఉంటానని. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. మనం ఎటువంటి దశలో అత్యధిక మెజారిటీతో గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూడాల్సిన అవసరం ఎంతైనా వచ్చింది. ముఖ్యంగా మనకి హైదరాబాద్తో ప్రాజెక్ట్ పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా ప్రతి గ్రామాలు కూడా తాగుతూ వచ్చే ఏర్పాటు చేసుకుందాం. ఎప్పుడైతే మనం అన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మన ముఖ్యంగా ఈ కళ్యాణదుర్గం మున్సిపాలిటీని సుందరవదనంగా ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరి ముందు తెలియజేస్తున్నా. ఇక్కడే మన ముందున్న మున్సిపల్ కాంప్లెక్స్ మున్సిపాలిటీకి చెందిన స్థలం